హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో ప్రాన్స్ ఫ్రై ఇంటి దగ్గర ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపిస్తున్నాను. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే చాలా టేస్టీగా ఈజీ మెథడ్లో నేను ఈ ప్రాన్స్ ఫ్రై ఇంటి దగ్గర ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం ప్రాన్స్ పై ఉండే షెల్స్ అవి కూడా నీట్గా తీసుకోవాలండి. అంటే పొట్టు అది ఉంటుంది కదా, అవన్నీ కూడా నీట్గా తీసుకోవాలి. ఇప్పుడు వాటిలో మనం పసుపు, సాల్ట్, లెమన్ జ్యూస్ యాడ్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఈ పసుపు, లెమన్ జ్యూస్ వల్ల మనకి ఆ ప్రాన్స్కి ఉండే నీచు వాసన అనేది మనకి కొంచెం తగ్గుతుంది. చూడండి, నేను నీట్గా క్లీన్ చేసుకున్నాను కదా. ఇప్పుడు వీటిలో మనం కారం అన్నది మీరు స్పైసీగా తిన్న వాళ్ళైతే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా మనకి టేస్ట్కి సరిపడా వేసుకోవాలండి, ఇక్కడ వేసుకోవాలి. అలాగే లెమన్ జ్యూస్, చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి. వీటిలో మనం ఎగ్, మైదా, కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మనం ఎగ్, మైదా, కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తే డీప్ ఫ్రై చేసిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. నేను చాలా సింపుల్ మెథడ్లో చెప్తున్నాను కాబట్టి ఎగ్, మైదా, కార్న్ఫ్లోర్ అనేది నేను యాడ్ చేయలేదు. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిపైన మూత పెట్టి మనం ఫ్రిడ్జ్లో ఒక 20 మినిట్స్ పాటు ఈ ప్రాన్స్ని మనం పెట్టుకోవాలండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి ఆ ప్రాన్స్కి మనం వేసిన మసాలాలన్నీ కూడా బాగా పడుతుంది. ఇప్పుడు 20 మినిట్స్ తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మనకి ఈ ప్రాన్స్ అనేవి ఫ్రై చేసి ఒక 5 మినిట్స్ ముందు మనం ఫ్రిడ్జ్లోంచి ప్రాన్స్ అనేవి బయట తీసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టుకున్న ప్రాన్స్ ఉంటాయి కదండి, అవి ఆ ప్యాన్లో వేసుకోవాలి. ఆయిల్ అది ఏమీ వేయవసరం లేదండి. నార్మల్గా ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ఈ ప్రాన్స్ అనేవి ఆ ప్యాన్లో వేసుకొని మనం మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టి కుక్ చేయడం వల్ల మనకి ప్రాన్స్లో ఉండే వాటర్ అది కూడా మొత్తం మనకి బయటకు వచ్చేస్తుంది. ప్రాన్స్లో మనకి చాలా వాటర్ ఉంటుందండి. ఇలా మూత పెట్టి కుక్ చేయడం వల్ల వాటర్ అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది. చూడండి, నేను మూత తీసి చూపిస్తాను ఎంత వాటర్ వచ్చిందో. చూడండి, మనకు చాలా వాటర్ వచ్చింది కదా. ఈ వాటర్ అంతా కూడా మనకి ఆ ప్రాన్స్లోకి ఇంకిపోయే వరకు మనం బాగా ఉడికించుకోవాలి. చూడండి, వాటర్ అంతా కూడా మనకి ఆ ప్రాన్స్లోకి ఇంకిపోయింది కదా. ఇప్పుడు ఈ ప్రాన్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్లోనే మనం ఆయిల్ వేసుకోవాలండి. ఇది ఫ్రై కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. మీరు తీసుకునే ప్రాన్స్ క్వాంటిటీని బట్టి మీరు ఆయిల్ వేసుకోండి. మనకి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆయిల్లో ఆవాలు, జీలకర్ర మనం యాడ్ చేసుకోవాలి. ఆవాలు బాగా చిటపట్లాడిన తర్వాత మనం వీటిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని లైట్గా సాల్ట్ వేసుకోవాలండి. లైట్గా మనం ఆల్రెడీ ముందు వేసుకున్నాం కాబట్టి చూసుకొని చాలా లైట్గా వేసుకోవాలి సాల్ట్ అనేది. మనకి ఈ ఆనియన్స్ అనేవి పచ్చిగానే ఉండాలండి, బాగా ఫ్రై అవ్వకూడదు. లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదండి, అవి వీటిలో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 1 స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మనం 5 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి.
చూడండి మనకి ఆయిల్ అనేది లైట్గా బయటకు వచ్చింది కదా, అలాగా మనకి ఆయిల్ బయటకు వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మనకి ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం ఇలా ప్లేట్లో తీసుకొని దీనిపైన కొత్తిమీర, ఆనియన్, లెమన్తో మనం గార్నిష్ చేసుకుంటే మనకి చాలా చాలా ఈజీగా ప్రాన్స్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయింది. చూడండి చాలా చాలా ఈజీ మెథడ్లో నేను చెప్పాను కదా, మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అనే బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్.